రాత్రికి రాత్రే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ సర్కిల్లోని జ్యోతినగర్ పార్కులో రజా సంఘాలు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రాత్రికి రాత్రే అక్కడి నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం తొలగించారని నిరసిస్తూ మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన ప్రజలు, సంఘ నాయకులు. గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని కూడా ఆనుమానం లేకుండా తీసుకెళ్లారు. కాబట్టి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకొని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని రజక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా గతంలో ప్రభుత్వం వారు 1985లో ధోబిఘాట్ను నిర్మించి ఇక్కడ గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు నంది ఎల్ఏ గారిచే ప్రారంభించబడి మేము అప్పటి నుంచి ధోబిఘాట్లో రజక వృత్తిని చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ ఇక్కడ జీవనోపాధిని పొందుతూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ధోబిఘాట్ శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో మళ్ళీ ప్రభుత్వం వారు గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ మళ్ళీ కట్టించి ఇస్తామని చెప్పి మాకు వాగ్దానం చేసి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి దాన్ని మనకు ఇప్పుడు కాకుండా పార్కు స్థలంగా నిర్మించినారు. కాబట్టి ఈ విషయమై గతంలో ఉన్నటువంటి మన మల్కాజ్గిరి ఎంపీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నపించినాము. వారు కూడా దీనికి సరైనగా మీది తప్పకుండా మీ ధోబిఘాట్ స్థలాన్ని మీది ఇప్పించే ప్రయత్నం చేస్తా, నా పార్లమెంటు నిధుల నుంచి కూడా 10 లక్షలు ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విషయమై కలెక్టరు, సంబంధిత బీసీ సంక్షేమ శాఖ వారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, పోలీస్ శాఖ వారికి అందరికీ విజ్ఞప్తులు చేశాము. వాళ్ళంతా సానుకూలంగా స్పందించి మీ ధోబిఘాట్ను మీకు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాబట్టి నేడు ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కొందరు ఇద్దరు వ్యక్తులు అందరు కాలనీ వాసుల సంతకాలు కూడా ఉన్నాయి. ఇది ధోబిఘాట్, మాకు ఏం ఆఫీస్ లేదు, ఇది ధోబిఘాట్ మీదే అని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ సంతకాలు కూడా చేసి ఇచ్చినారు. అదేవిధంగా అన్ని పేపర్స్, అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర రుజువులు ఉన్నాయి. కాబట్టి ఇది ధోబిఘాట్ స్థలమే. కొందరు విద్యుత్ 10th అతను, ఒక లిల్లీ మోడల్ స్కూల్ అతను తక్షణమే ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన చర్యలు తీసుకుంటూ మా ధోబిఘాట్ స్థలాన్ని మాకు అప్పగించాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. ఏం చేశారు, దీన్ని పాడగొట్టి మన పార్క్ కింద క్రియేట్ చేద్దామని వాళ్ళ ప్లాన్ చేశారు. అయితే మేము ఇవన్నీ ఎన్నోసార్లు కమిషనర్కు రిప్రజెంట్ చేసి ధోబిఘాట్ కట్టమని రీకన్స్ట్రక్ట్ చేయమని చెప్పే లోపల ఈ మధ్య ఇద్దరు ఇక్కడ కాలనీ వాసులు కొంతమంది మేము ఇక్కడ మీ ఐలమ్మ గారి విగ్రహం ప్రతిస్తే కనీసం ఇప్పుడైనా మా మీద దయదలిచి ఏదైనా చర్య తీసుకొని ధోబిఘాట్ కడతారని మేము ఐలమ్మ విగ్రహం పెడితే ఇక్కడ తెలియకుండా ఇక్కడ కాలనీ వాసులు ఎవరు రిప్రజెంట్ చేశారో దాన్ని రాత్రి కూలగొట్టేసి మాకు ఈ ఐలమ్మ విగ్రహం ఇరగొట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మాకు ఈ ధోబిఘాట్ మళ్ళీ పునరుద్ధరించాలని మేము నిర్ణయిస్తాం. చిన్నతనం అంతా ఇక్కడ చెరువులనే ఇక్కడనే బతికినాం, ఇక్కడనే లోకల్. 1985లో ఇక్కడ చెరువు ఎండిపోతే ఇప్పుడు కమిషనర్ సత్యనారాయణ రెడ్డి అని అతను అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి చూసి ఇక్కడ ధోబిఘాట్ ఏర్పాటు చేస్తా అని ఆయన మాట చెరువులో ఓ ధోబిఘాట్ ఏర్పాటు చేసింది సార్. ధోబిఘాట్ చేసి ఇక్కడ 32 హౌజులు కట్టిండు. 32 హౌజులు కట్టి మేము వృత్తి పని చేసుకుంటున్నాం. మా ఇక్కడ ఉన్న మల్కాజ్గిరి, జ్యోతినగర్, ఈ సరౌండింగ్స్ రజకులందరూ మా వృత్తి పని మీద ఈ కరెంటు ఇబ్బంది వల్ల ఇప్పుడు 2000లో 2004 ఈ కరెంటు ఇబ్బంది వల్ల మేము బోరు సరిగ్గా నడిపేయలేకపోయాం, పైసలు కట్టలేకపోతున్నాం. ఈ మధ్య దాన్ని కొద్ది రోజులు మేము
ఎందుకంటే తెలంగాణ తల్లి చిట్యాల చాకలి ఐలమ్మ అని ప్రకటించండు తెలంగాణ తల్లిగా కనుక మాకు ఇవ్వాలని చెప్తున్నాం. ప్రతి ఒక్కటి మా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న. 1985 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ధోబిఘాట్ స్థలం అని చెప్పి ఇక్కడ పూర్తి వివరాలతో సహా ఉన్నాయి. మీకు కూడా మేము కాపీ ఇవ్వడం జరుగుతుందన్న. దయచేసి మీడియా మిత్రులందరూ మా మీద దయ ఉంచి మీరు మా రజకులకు న్యాయం చేయాలని చెప్పి మీ మీడియా పూర్వకంగా మేము మీ అందరినీ వేడుకుంటున్నాం. ఊళ్ళ కోసమో దానికోసమో వాళ్ళ స్వార్థం కోసమో ఇక్కడ చూస్తున్నారు. మాల్ దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లు కూడా పోలీసు వారికి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఈ ఉద్యమం అనేది ఇంతటితో ఆగుతుంది. లేని పక్షంలో యావత్ తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర ఒక 1000-1500 విగ్రహాలు మేము తెలంగాణలో స్థాపించుకోవడం జరిగింది. అన్ని కమిటీలు కూడా మేము ఒకసారి పిలిపిస్తే మాత్రం రోడ్ల మీదకి వస్తే ఆగం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాల్గొంది. ఇలాంటి వీరవనితకే న్యాయం జరగకపోతే మరి మాలాంటి సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని మీ మీడియాపూర్వకంగా మేము కోరుకుంటున్నామన్నా. వెంటనే ఈ ఇసుతోటి ధోబిఘాట్ అని చెప్పి ప్రభుత్వ ధోబిఘాట్ అని చెప్పి మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక పట్టా ఇస్తే గతంలో ఇలాంటి ఇక జరగకుండా ఉంటాయని చెప్పి మీ మీడియాపూర్వకంగా మేము కోరడం జరుగుతుంది. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.